ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో పౌలు ఈ విధంగా పలుకుతున్నాడు, గనుక ప్రభువుకు ప్రీతికరమైనది ఏదో పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడని అతడు పలకడం మనం చూస్తున్నాం. ఈ అధ్యాయంలో పౌలు మనం ఎలా నడుచుకోవాలో అనేక విషయాలు తెలియజేస్తూ, ఒకప్పుడు మనం ఏ విధంగా చీకట్లో ఉన్నామో అనేక విషయాలు మనకు తెలియజేస్తూ, ఇప్పుడైతే మనం దేవుని ద్వారా వెలిగించబడ్డాము గనుక వెలుగు సంబంధుల వలె దేవునికి ఇష్టమైనది ఏదో దాన్ని పరీక్షిస్తూ ఆ విధంగా మనం నడుచుకోవాలని ఆయన మనకు తెలియజేస్తున్నాడు. అవును, ఈ రోజు దేవుడు మనల్ని ఈ లోకానికి వెలుగుగా చేశారు కాబట్టి మనం దేవునికి ఇష్టమైనది ఏదో దాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి. ఆ పై వచనంలో పౌలు అంటాడు, వెలుగు ఫలము మంచితనము నీతి సత్యము అనే వాటిలో ఉంటుందని ఆయన మనకు తెలియజేస్తూ వాటిని మనం పరీక్షించి వాటిలో మనం నడుచుకోవాలని ఆయన మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలుగా అటువంటి క్రియలను మనలో కలిగి ఉండడానికి మనం ప్రయాసపడదాం. ఆ క్రియలను మనం కొనసాగించడానికి శక్తిని దయచేయమని దేవుణ్ణి వేడుకుందాం. ఆయనే మనకు సహాయం చేసి మనం వెలుగు సంబంధాలుగా నడుచుకునే కృప మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.